మీడియా ప్రపంచానికి స్వాగతం. ఇది ఎన్ఎం మీడియా. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన ప్రియ పరలోకపొందిన ప్రేమగల తండ్రి, మీకే కృతజ్ఞత స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల ఆరాధనలో ప్రభునైనా పాల్గొన్న మీ పిల్లలను బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ప్రభు, మిగిలిన వారు కూడా తండ్రి, వారి ఆసక్తి పరులే మిమ్మల్ని ఆత్మానుసారంగా అనుసరించడానికి మీ సన్నిధిని యొక్క ప్రసన్నతను, మీ సన్నిధి యొక్క ప్రత్యక్షతను, మీ సన్నిధి యొక్క కాపుదలను వారు ఎక్స్పీరియన్స్ చేయడానికి తండ్రి కృపద ఇచ్చేయండి. దేవా, ఈ లోకం దాని ఆశలు ఆలోచన చూసి విశ్వాసాన్ని భ్రష్టపరచుకోకుండా వాక్యాన్ని బట్టి అనుసరించి విశ్వాస వృద్ధి కలిగి మీ ఆలోచనలు బలపడేవారిగా ఉంచమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. వందనాలు అందరికీ. సరే, ఈరోజు మనం ఏం నేర్చుకుందంటమ్మా, పాపి చిరాయి అంటారు కదా, నీతి ముందుకి ఎందుకు అల్పాయం అనే దాని గురించి మాట్లాడదాం. ఈ మధ్య ఎక్కువ జనాలు ఏమైపోయారంటే భక్తి అనే దాన్ని కాస్త మోడరేట్ చేశారండి, ప్యాషనబుల్గా చేస్తారు. ఇది భక్తి కూడా ఇదొక ప్యాషన్ అన్నట్టుగా మార్చేశారు. పైగా యూట్యూబ్ రీల్స్లో షార్ట్లో మనం ఎక్కువ చూస్తుంటే మనకి ఏం కనబడుతుందంటే, అన్ని గుళ్ళు తీరేయకండి, ఎక్కువ పుణ్యాలు చేసేకండి, త్వరగా చచ్చిపోతారు, ఓ 4 పాపాలు చేయండి, ఓ 100 ఏళ్ళు బతుకుతారు అంటున్నారు. అంటే మనుషులందరూ ఎలా అయిపోయారంటే, ఎలా మోటివేట్ చేస్తున్నట్టే సమాజంలో ఈ షార్ట్స్ కనుక మనం చూస్తే అదే కనబడుతుందండి. అంటే ఎక్కువ పుణ్యాలు చేయకండి, అప్పుడప్పుడు పాపాలు చేస్తే మీరు ఎక్కువ కాలం బతుకుతారు. ఎందుకంటే పాపి చిరాయిని ఊరికి అనలేదు కదా అంటారు కదా. నిజమేనంటారు? అసలు పాపి చిరాయివేనా? నీతిమంతులకైనా కష్టాలు, పాపులకు కలిగే ఈ సుఖభోగాలు, పాపులు కలిగే యొక్క కాపుదల, పాపులు కలిగే ఈ యొక్క ఈ ఉన్నతమైన స్థితి నీతిమంతులకు ఎందుకు కలగట్లేదు? దాన్ని బట్టి నీతిమంతులందరూ వాళ్ళు చూసి ఏమవుతున్నారు? అదే ఈ పాఠం ద్వారా అయితే మనం ఈ సందేశంలో నేర్చుకున్నాము. యాక్చువల్లీ ఇది చెప్పడానికి కారణం ఏంటంటే, నేను యోబు గ్రంథం స్టడీ చేస్తున్నప్పుడు 21 అధ్యాయంలో యోబు గారు స్నేహితులు మాట్లాడుతుంటారు. ఆ సందర్భాన్ని బట్టి అయితే మనం ఇదంతా ఆలోచించవచ్చు. యోబు గ్రంథం 21 అధ్యాయం తీద్దాం మనం అందరం. యోబు గ్రంథము 21 అధ్యాయంలో మనం చూద్దాం. 21 అధ్యాయంలో తీసారమ్మా, 7 నుంచి చదువుకుందాం మనం. భక్తిహీనులు ఏల బ్రతుకుదురు, వారు వృద్ధులై బలాభివృద్ధి ఎలా నొందుదురు. వారు ఉండగానే వారితో కూడా వారి సంతానము వారు చూచుచుండగా వారి కుటుంబము స్థిరపరచబడుచున్నది. వారి కుటుంబములు భయమేమీ లేక క్షేమంగా ఉన్నవి. దేవుని దండం వారి మీద పడట్లేదు. ఇది చూద్దాం. ఈ సందర్భం అసలు ఎందుకు వచ్చిందంటే, యోబుకి కలిగిన కష్టాలు బట్టి, ఇబ్బందులు బట్టి, ఆయన కలిగిన దుఃఖాన్ని బట్టి యోబు స్నేహితులు బిల్దాదు, జోఫరు, ఎలీఫజు వచ్చి ఏమన్నారంటే, ఇగో నువ్వు తప్పు చేసావు కాబట్టి నీకు కీడు వచ్చింది. దేవుడు ఆశీర్వదిస్తాడు కానీ, దేవుడు నీతిమంతులను ఆశీర్వదిస్తాడు కానీ నీతిమంతులు కీడు రానవాడు. నువ్వు దేవుడిని నమ్ముతున్నావు, దేవుని పట్ల భయం కలిగి ఉన్నావు అనుకుంటున్నావు. అలా భయం కలిగి ఉంటే నీకెందుకు ఈ కీడు వచ్చింది, నీకెందుకు ఈ బాధ వచ్చింది అని యోబుని పదే పదే ప్రశ్నిస్తున్నారు. ఎవరు? యోబు స్నేహితులు. ఆ సందర్భంలో మీరే కాదు, నేను కూడా లోకాన్ని చూశాను, నేను కూడా లోకాన్ని అబ్జర్వ్ చేశాను. ఈ లోకంలో పరిస్థితులు చూసినప్పుడు నేను కూడా కొన్ని సంగతులు గ్రహించాను. నాకు వచ్చింది నేను ఏదో పాపం చేశాను కాదు అంటే యోబు తిరిగి సమాధానించే ప్రయత్నంలో ఆయన ఏ సమాజాన్ని చూశాడు, సమాజాన్ని ఆయన చూసి ఏం అర్థం చేసుకుంటున్నాడు అనేది ఇప్పుడు మనం చదువుకుంటున్నాం. అంటే యోబు గారు పాయింట్ ఆఫ్ వ్యూలో కాదు, మన పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మనం అలాగే చూస్తాం. దేవుడి పట్ల భక్తి కలిగి ఉంటే, దేవుడి కోసం మనం జీవిస్తుంటే, దేవుడికి సేవ చేయాలని అనుకుంటే, దేవుని కోసం అలా నిర్ణయించుకునే వాడికి మాత్రమే కష్టాలు, అలా నిర్ణయించుకునే మాత్రమే బాధలు, వాళ్ళే త్వరగా చచ్చిపోతారు. మిగతా వాళ్ళందరూ ఎందుకు ఎలా ఉన్నారు? మనం కూడా అబ్జర్వ్ చేస్తున్నప్పుడు మన ఆలోచన కూడా కాస్త డైవర్ట్ అయ్యే అవకాశం ఉంది. చాలామంది డైవర్ట్ అవుతున్నారు కదా భక్తిలో నుంచి, విశ్వాసం నుంచి. ఈ డైవర్షన్ అవ్వకుండా ఉండాలంటే మన భక్తిని కాపాడుకుని ఈ సంగతి చాలా అత్యవసరం ఉంది. అందుకనే యోబు చెప్పిన సందర్భాన్ని మనం ఒక్కసారి జ్ఞాపకం చేస్తున్నాం. యోబు అంటాడు, భక్తిహీనులు ఎలా బ్రతుకుదురు. భక్తిహీనులు ఎలా బ్రతుకుతారండి? హ్యాపీగా బ్రతుకుతున్నారు. ఈరోజు ఎవరు బాగున్నారంటే భక్తిహీనులే చాలా అద్భుతంగా ఉన్నారండి. భక్తిహీనుల జీవితాలు బాగున్నా లేవా అంటే, నీతిమంతులు సంపాదించుకున్న సంపద కంటే భక్తిహీనులు సంపాదించుకున్న సంపదే చాలా ఎక్కువగా ఉంది. మీ అందరికీ తెలిసింది కదా. అండ్ ఈ మధ్య ఎక్కువగా సుఖపడేవాళ్ళు
అంటే వాళ్ళే. మరి నీతిమంతులకి ఎందుకు ఇలాంటి బాధలు ఉన్నాయి? వారు ఎలా బలాభివృద్ధి నొందుదురు? వారు వృద్ధులై ఎలాంటంటే భక్తిహీనులు ఎలా బ్రతుకుదురు? వారు వృద్ధులే బలాభివృద్ధి ఎలా నొందుదురు? ఏం నొందుదురు? వారు ఉండగానే వారితో కూడా వారి సంతానము, వారు చూచుచుండగా వారి కుటుంబము స్థిరపరచబడుచున్నది. అంటే ఏమవుతుంది? నీతిమంతులు వారి పిల్లలేమో కష్టాల కన్నీళ్ళలో ఈదుతుంటే, ఈ కష్టాల సాగరాన్ని ఈదుతుంటే, ఈ ధనవంతులు పాపులైన భక్తిహీనులైన వారందరూ ఏం చేస్తారంటే వాళ్ళు వినోదాల పేరట వాళ్ళు సముద్రాల్లో సర్ఫింగ్ చేస్తున్నారు, లేదంటే వాళ్ళు సముద్రంలో ఎంజాయ్ చేస్తున్నారు. మనమేమో నీతిమంతులేమో భక్తులేమో ఇలాంటి కష్టాలు పడుతున్నారు. దుఃఖసాగర నీళ్ళు ఇస్తుంటే వాళ్ళేమో సంతోషంగా సముద్రాల్లో విహారయాత్రలు చేస్తున్నారు భక్తిహీనులు. వారు ఉండగానే వారితో కూడా వారి సంతానము, వారు చూచుచుండగా వారి కుటుంబము స్థిరపరచబడుతున్నారు. నిజమే కదా? ఈ మధ్య మన దేశంలో చూస్తే మాయ చేసేవాళ్ళు, మోసం చేసేవాళ్ళు, అన్యాయం చేసేవాళ్ళు ఏమవుతున్నారు? అంతకంతకు డెవలప్ అయిపోతున్నారు. మిగతా వాళ్ళు నిజాయితీ పరులు ఎవరైనా సరే, లేదంటే ధర్మం ప్రకారంగా యథార్థంగా ఉండాలనుకుని ఎవరైనా సరే వాళ్ళు చూడండి పేదవారుగానే ఉన్నారు. కానీ మిగతా వాళ్ళు మాత్రం వాళ్ళు డెవలప్ అవుతున్నారు. వీళ్ళు మాత్రం అంతకంత కృషించిపోతున్నారు, అనేక సమస్యలు అయితే కూరుకుపోతున్నారు. వారి కుటుంబం స్థిరపరచబడుచున్నది, వారి కుటుంబం భయమేమీ లేక క్షేమంగా ఉన్నది. ఏ కుటుంబాలు ఇవన్నీ? దేవుని భయం లేని వారు, దేవుడు అంటే బొత్తుగా పట్టించుకోలేని వారు. వాళ్ళకి యేసుక్రీస్తు అక్కర్లేదు, వాళ్ళకి దేవుని యందు భయభక్తి అక్కర్లేదు. వాళ్ళ దృష్టిలోని వాళ్ళకి అనుకున్నది, వాళ్ళకి నచ్చిందే దైవం అనుకుని, వాళ్ళకి నచ్చిందే భక్తి అనుకుని చేసేవాళ్ళు. అలాంటి వాళ్ళందరూ ఎలా ఉన్నారంటే చాలా హ్యాపీగా అయితే ఉన్నట్టుగా కనబడుతుంది. వారి కుటుంబంలో భయమేమీ లేక క్షేమంగా అందరూ, దేవుని దండం అయితే వారి మీదకి పడట్లేదు. అంటే నాస్తికులు ఉన్నారండి, నాస్తికులకి దేవుని భయం ఏముందా? వాళ్ళని ఆయన దండం పడుతుంది. అలా పడితే ఇప్పుడు అందరూ నాస్తికులు లేకుండా అందరూ ఆస్తికులు అయిపోవాలి. ఇప్పుడు అందరూ యెహోవా దేవునే నమ్మాలి. రకరకాల విశ్వాసాలు ఎందుకు వచ్చాయి? రకరకాల మంది ఎందుకున్నారు? అసలు దేవుడు లేడని ఎందుకు కొందరు అలా తెగించి మాట్లాడుతున్నారు? దాని వెనకాల కారణం భయం ఏమైతే లేదు. దేవుడు వారికి వెంటనే పనిష్మెంట్ అయితే ఇవ్వట్లేదు. ఇంకా ఆలోచిస్తుంటే వాళ్ళకి ఎలా క్షేమస్థితి కలుగుతుంది చెప్తుంది. వారి గొడ్ల దాటుగా తప్పక చూలు కలుగును, వారి ఆవులు ఈచకపోక ఈనును. అంటే వారి పశు సంపద డెవలప్ అయిపోతుంది, వారి పాడి డెవలప్ అయిపోతుంది, లేదంటే వారి కొన్నవి ఏవైనా సరే ఏమవుతుంది డెవలప్ అవుతున్నాయి. అంటే వాళ్ళు బాగా చేస్తున్నారు. కానీ నీతిమంతులు మాత్రం అయితే సరిగ్గా వాళ్ళు ఏం చేసినా సరే సక్సెస్ అవ్వట్లేదు. వ్యాపారం పెట్టినా సక్సెస్ అవ్వరు, ఏ పని చేద్దామన్నా సరే అందులో రాణించలేరు కదా. అదే మాయ చేసే మోసం చేసే వాళ్ళు అయితే చక్కగా డెవలప్ అవుతుంటారు లేదా. కాబట్టి ఇక్కడ ఆలోచిస్తే ఇంకా గొప్ప మాటలు చెప్తున్నారండి. వారు తమ పిల్లలని మందలుగా బయటకు పంపుదురు, వారి పిల్లలు నటనం చేద్దరు. అంటే వాళ్ళ పిల్లలు హ్యాపీగా డ్యాన్సులు, ఆటపాటలతో, వినోదాలతో చాలా హ్యాపీగా ఉన్నారు. తంబురు స్వరమండలం పట్టుకొని వాయించుదురు, స్థానిక నాదము విని సంతోషించుదురు, వారి శ్రేయస్సు కలిగి తమ దినములు గడుపుదురు. అంటే వాళ్ళ జీవితకాలం అంతా ఎలా ఉంటారట? శ్రేయస్సు అంటే క్షేమస్థితి అద్భుతంగా ఉంటుంది. వాళ్ళకి ఎలాంటి లోటు ఉండదు, కొరత ఉండదు, సమస్య ఉండదు, వారికి యాత ఉండదు, బాధ ఉండదు, చింత ఉండదు, ఏది లేకుండా వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఉంటారట. వారి శ్రేయస్సు కలిగి తమ దినములు గడుపుదురు, అయినను ఒక్క క్షణంలోని పాతాళానికి దిగిపోతారట. అంటే ఇంకా వాళ్ళకి ఏంటి ఉండవో తెలుసా? మనకైతే ఈ వర్షం వస్తే బాధ, తుఫాను వస్తే బాధ, లేకపోతే భూకంపం వస్తుందంటే మనకు బాధ, వాళ్ళకి మాత్రం ఏముండదట. వాళ్ళ మీదకి ఎలాంటి విపత్తులు కూడా రావట. దేవుడు చెప్పాడు స్వయంగా. చూడండి ఇదే అధ్యాయంలో ఇంకొంచెం మనం ముందుకెళ్ళి చూడగలిగితే 17 నుంచి చూద్దాం. భక్తి శూన్యుల దీపం ఆర్పివేయబడుట అరుదు. అంటే రేర్. వారి మీదకి ఆపద వచ్చుట బహు అరుదు కదా. అంటే భక్తిహీనులుగా ఉన్న వారికి ఆపదలు అంత త్వరగా అయితే రావు. వారి దీపం ఆరిపోయడం అంటే వారు అంత త్వరగా చావు. భక్తి శూన్యుల దీపం ఆరిపివేయబడుట అరుదు అంటే చాలా తక్కువ. అతి తక్కువ మంది మాత్రం త్వరగా చేస్తారు, కానీ ఎక్కువ మంది మాత్రం ఏమవుతున్నారు? లాంగ్ లీవ్, పాపి చెరాయి అంటారు కదా, అలా ఉంటారట. వారి మీదకి ఆపద వచ్చుట బహు అరుదు కదా. అంటే ఈ ఆపదలు ఎవరు చిక్కబడతారు? కోలబడేది మనం అనుకుంటాం. నీతో పాపులు చచ్చిపోతారు అనుకుంటున్నారు, కానీ పాపులు అందరూ ఏం చేస్తున్నారట? వాళ్ళు తప్పించుకుంటున్నారు, వాళ్ళ మీదకి అయితే రావట్లేదు. ఇంకేమంటాడు? వారు తుఫాను ఎదుట కొట్టుకొని పోవు చెత్త వలను, గాలి ఎగరగొట్టు పొట్టు వలను ఉండినట్ల ఆయన కోపపడి వారికి వేదన నియమించుట అరుదట. అంటే భక్తిహీనులకి ఏరదట? తుఫానికి అన్ని ఎగిరిపోతాయి కదా గాలికి,
సుడిగాలికి అలా ఎగిరిపోతాం మనం ఎక్స్పెక్ట్ చేస్తాం, కానీ వాళ్ళు వెళ్ళాట అలా వెళ్ళరట, అలా రావటం కూడా వాళ్ళకి అరుదు అంటున్నాడండి. ఏంటి ఇవన్నీ విన్న తర్వాత మనకి ఏమనిపిస్తుంది చెప్పండి? ఏమనిపిస్తుంది? వాళ్ళ జీవితాలు బాగున్నాయి, దేవుని నమ్ముకొని మనకేముంది, అంత అవమానాలు, నిందలు, కష్టాలు, బాధలు, ఎందుకు ఈ జీవితం, ఎందుకు ఈ యాతన, దేవుని నమ్మకపోయినా బాగున్నా, మనకు కూడా కొంచెం ఆలోచన మారుతున్నాయా? ఆసాపు గారు కూడా, కీర్తనకారుడు ఆసాపు గారు కూడా అదే విధమైన ఫీలింగ్లోకి వెళ్ళిపోయాడు. 73వ కీర్తన చూద్దాం మనం ఒకసారి. సేమ్ యోబు గారు ఏ రీతి అయితే చూసారో ఆయన కూడా అదే గమనించారు. నీతిమంతులైన వారు అందరూ గమనించాలి కదండి. లోకము దాని పోకడలు మనందరూ ఏం చేయాలండి? దాంతో కొట్టుకొని పోకుండా దాన్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. ఇక చూడండి 73 కీర్తన 3 నుంచి చూద్దాం. భక్తిహీనుల క్షేమము నా కంట పడినప్పుడు, భక్తిహీనులు అంటే దేవుడు అంటే నమ్మలేను, మీకు తెలుసు కదా అని వివరించాం. ఇంకేమంటాడు? నా కంట పడినప్పుడు గర్వించి వారిని బట్టి నేను మత్సరం అంటే ఏంటండి? అసూయపడ్డాడట. ఎవరిని చూసాడటండి? భక్తిహీనులను చూసి ఆయనకు అసూయ వేసిందట. చదవండి తల్లి. మరణమందు వారికి యాతన లేవు, వారు పుష్టిగా ఉన్నారు. ఇతరులు కలిగిన ఇబ్బందులు వాళ్ళకైతే ఇతరులకి ఏం కలిగితే ఇబ్బందులు? బేసిక్గానండి ఈ ఆసాపు గారు ఈ ఆధ్యాత్మిక సంఘర్షణ కారణం దాదాపు ఆయన పడిపోవడానికి కారణం అక్కడ ఉందండి, అసూయ. తన స్థితి అంటే వాళ్ళకున్న ధన సమృద్ధి ఎవరికి ఉంటుంది? పాపులకే కదండి. వాళ్ళే ఏ భయం లేకుండా నిశ్చయంగా ధనాన్ని అయితే వృద్ధి చేసుకుంటారు. ధన సమృద్ధితో తొలదూగుతారు దుర్మార్గులు. స్థితి పోల్చుకున్నప్పుడు దేవుని నమ్ముకున్న వాళ్ళ పరిస్థితి డబ్బు ఉండదు, అప్పులు అయిపోతుంటారు, ఏమైనా ఆర్థిక కష్టాలు పడుతుంటారు, లేదా అంత లగ్జరీ లైఫ్ అయితే ఉండదు. అలాగని సరే తిన్న తిండి కూడా ఉండదు. అవస్థలు కష్టాలు అయితే తిండి విషయంలో, భక్తి విషయంలో, ఈవెన్ గూడు నీడ విషయంలో కూడా ఏం చేస్తారు? ఇబ్బంది పడతారు లేదా? ఇన్ని పడతారు అని అంటున్నారు. అదే అంటున్నాడు. ఆ మాట ఏమని చెప్తున్నాడంటే, ఆ మాట ఏం చెప్తున్నాడు? ఇతరులకు కలుగు ఇబ్బందులు వారికి అయితే కలగవు, ఇతరులకు పుట్టినట్టు వారికి అయితే తెగులు పుట్టదట. గమనిస్తున్నారు ఈ మాట? అంటే వారి సంపద ఉన్నప్పుడు వారికి ఏమవుతుంటే వాళ్ళు దాని మీద మనసు పెట్టుకొని దేవుడి ముందు ఏం లేకుండా నిజంగా తను ఈ దేవుని యాజకుని సంగతి మర్చిపోయి, దేవుని వాడిని సంగతి మర్చిపోయి కూడా వాళ్ళ ఉన్న బాగుండు అనుకుంటున్నాడు. ఆలయ పరిచారకుడిగా ఉండడం కంటే పాట పాడేవారు కదా కీర్తనకారుడు, అలా ఉన్న బాగుండని ఫీలింగ్ వచ్చేస్తుంది ఆయనకి. ఎవరికి? ఆసాపు గారికి. అయితే ఇహలోక సంబంధమైన వస్తు వాహనాలైనా ఆశించవచ్చా? అలా ఆశిస్తే దేవుడు యాజకులకు భూములు ఇచ్చేవాడు కదా, అలా ఇవ్వలేదు కదా. అయినా ఈయన వాళ్ళ స్థితి చూసి ఏం చేశాడు? అయ్య బాబోయ్ వాళ్ళ పరిస్థితే బాగుందిరా బాబు, నేను దేవుని సేవకుండా నాకేం ఇబ్బంది లేదు నేను అనుకున్నాడు. కానీ మనం దేవుని సేవకు అంకితం అయినప్పుడు, దేవుని సేవలో కొనసాగాలనుకున్నప్పుడు ఎదుటి వారికి కలిగిన దాన్ని బట్టి మనం అయితే ఇలాంటి ఫీలింగ్స్ అయితే మన జీవితంలోకి రాకూడదు. ఇలాంటి మన జీవితంలో దుర్మార్గుల సంపద చూసి, లేకపోతే వారికి ఉన్న స్థితిగతులు చూసి మనం అసంతృప్తి కనుక ఒకవేళ దేవుడిపై ఉంటే మనది సరైన విశ్వాసం అయితే కాదు, మనది సరైన నమ్మకం అయితే కాదు, ఆయనపై నిజంగా ప్రేమ ఉన్నట్టయితే కానే కాదు. అలా అని చెప్పి దేవుడు మనకి ఇవ్వట్లేదా? దేవుడు మనకి చేయట్లేదు. దేవుడు మనకి ఇవ్వాల్సింది మనకి ఇస్తున్నాడు కదా. అయినప్పుడు కూడా మనం వాళ్ళలాగే చూసి వాళ్ళే ఉండాలనుకోవడం మాత్రం చాలా పొరపాటు. ఇక్కడ గమనిద్దాం, ఇంకొన్ని మాటలు చెప్తాడు. ఇంకేమంటాడంటే ఆయన, కావున గర్వం వాళ్ళకి ఎలా ఉంటుందట? ఇతరులకు కలిగే ఇబ్బందులు వారికి కలగవు, ఇతరులు పుట్టినట్టు వారికి తెగులు పుట్టదు. కావున గర్వం కంఠాహారము వలె వారిని చుట్టుకొనుచున్నది, వస్త్రము వలె వారు బలాత్కారము ధరించుకొందురు, క్రొవ్వు చేత వారి కన్నులు మెరకలై ఉన్నవి, వారు హృదయ ఆలోచనలు బయటకు కానవచ్చున్నవి, ఎగతాళి చేయొచ్చు, బలాత్కారం చేత జరుగు కీడుని గురించి వారు మాట్లాడుదురు, గర్వముగా మాట్లాడుదురు, ఆకాశము తట్టు వారు ముఖం ఎత్తుదురు, వారి నాలుగు భూ సంచారము చేయను, వారి జనము వారి పక్షముగా చేరును, వారి జలపానం సమృద్ధిగా చేదురు. దేవుడు ఎట్లా తెలుసుకును? మహోన్నతునికి తెలివి ఉన్నదా అని వారు అనుకుందరు. ఇట్టి వారి భక్తిహీనులు, వీరు ఎల్లప్పుడూ నిశ్చయంగా ధనవృద్ధి చేసుకుందరు. నా హృదయమును నేను శుద్ధి చేసుకుని వ్యర్థమే. ఈయన ఏమనుకున్నాడు లాస్ట్కి? నా హృదయాన్ని నేను శుద్ధి చేసుకుని ఉండుట వ్యర్థమే, నా చేతులు కడుక్కొని నిర్మూలనయునుట వ్యర్థమే, దినమంతయు నాకు కలుగు బాధ కలుగుచున్నది, ప్రతి ఉదయం నాకు శిక్ష వచ్చినది అని అనుకుంటాడండి. అంటే నీతిమంతులైన వారికి కలిగే యాతన. ఇతరులు మీరు చూసినప్పుడు లోకాన్ని చూస్తే మనకి ఏమవుద్దండి? ఇలా మనం లోకాన్ని చూడాలా, పరలోకం చూడాలా? ఈ కనిపించే వాటిని చూడాలా, లేదంటే కనబడలేని మనకి ఇస్తున్న మహిమను చూడాలా?
కానీ మనం అలా అనుకుంటాం, కానీ మనం ఇతరులు చూసినప్పుడు వాళ్ళలాగా అంటే వాళ్ళ ఇల్లు చూసినప్పుడు, వారి కార్లు చూసినప్పుడు, వారి బంగారాలు చూసినప్పుడు, వారు సుఖంగా ఉండడం స్థితి చూసి అయ్యో దేవుడా నాకేటి ఇలా ఉంచో, వారిని ఏమో అలా ఉంచో, ఏంటైనా అని అనుకునేవారే కానీ దేవుని పట్ల భయం కలిగి అయ్యో మనకి ఈ స్థితి ఉంది కాబట్టి దేవుడి స్తోత్రం అన్నాడు. అయినా ఈ ప్రసంగి గ్రంథంలో ఇంకో మాట మీకు చూపిస్తాను. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయం చూద్దాం, ఒక చక్కని మాట. ప్రసంగి గ్రంథం నుంచి 7వ అధ్యాయము 15 చూద్దాం. నా వ్యర్థ సంచారముల కాలంలో, అంటే సొలొమోను గారు ఆయన తిరిగారు కదండి, అవన్నీ అబ్జర్వేషన్కి వెళ్ళి ఉంటాడు కదా. నా వ్యర్థ సంచార కాలంలో నేను వీటన్నిటినీ చూచితిని. ఏం చూసాడు చూడండి, నీతిని అనుసరించి నశించిన నీతిమంతులు కలరు. అంటే నీతి ప్రకారంగా బతికితే ఏమవుతారంటే మనం నశించిపోతాం. నీతిని అనుసరించి నశించిపోవు నీతిమంతులు అంటారు. అంటే నీతిమంతుడికి లోకం ఎలా ఉంటుందట, నాశనమే కానీ క్షేమస్థితి అయితే. నిజంగా ఈ మాటలన్నీ విన్న తర్వాత మనకి అనిపిస్తుంది అంటే మనం కూడా లోకంలో రీల్స్ చేస్తాడు కదా, అలాగా బాబు అన్ని పుణ్యకార్యాలు చేయడం కంటే అప్పుడప్పుడు 4 పాపాలు చేస్తే సుఖంగా ఎక్కువ కాలం వస్తున్నట్టుగా చేయాలనిపిస్తుంది. ఏమైనా నిజంగా నీతిమంతుడికి ఏముంటుందంటే అవమానాలు, నిందలు, కష్టాలు అంటాడు కదా యోబు గ్రంథం హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో. అట్టి వారికి ఈ లోకము యోగ్యమైనది అయితే కాదు, వారి గృహంలోనూ కొండ గుహల్లోనూ అడవుల్లో సంచారం చేశారట. అంటే నీతిమంతుడిగా దేవుని పట్ల పరిపూర్ణమైన విశ్వాసం దేవుని కలిగి ఆయనతో సహవాసం కలిగి ఉండాలనుకునే వాడికి లోకాన్ని అయితే మనం చూడకూడదు. ఒకవేళ లోకాన్ని చూస్తే ఈ పిచ్చి మాత్రం మనకి ఎక్కించుకోకూడదు. మీకు అర్థమవుతుందా? సో ఈ పిచ్చి అనుకుంటే డబ్బు పిచ్చి కానీ సుఖపడాలని ఆలోచన కానీ ఇవేమున్నా సరే మాత్రం ఖచ్చితంగా మనం దేవుళ్ళో ఉండలేం. మనం కూడా ఏమవుతుంది నెమ్మదిగా విశ్వాసం నుంచి తొలగిపోతున్నాం. మన సోదరులు సోదరిమణులు ఇప్పుడు చాలామంది తొలగిపోయలేదా, వాక్యం అంటున్నట్టుగా దేశపిస్తారు. అంత్య దినములో ప్రేమ చల్లారిపోతుంది. ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే లోకంలో భక్తిహీనులు చూస్తున్నారు. భక్తిహీనులు వాళ్ళు కట్టుకున్న ఇళ్ళ గురించి, వాళ్ళు కొనుక్కున్న స్థలాల గురించి, వారికి ఉన్న స్థితుల గురించి చూసి మేము అలా సంపాదించుకొని దేవుడు వదిలి వెళ్ళిపోతున్నారు. నిజంగా చార్లెస్ స్పర్జన్ గారు ఒక మాట అన్నారండి. ఆయన ఏమంటే తెలుసండి, నీవు దేవునితో ఎంత సహవాసం కలిగి ఉంటావో అంత చక్కగా ఆయనతో నీకైతే బంధం బలపడుతుంది. ఈరోజు దేవునితో సహవాసం, ఆయన సన్నిధికి రాలేనప్పుడు, ఆయనతో ప్రార్థన కలగలేనప్పుడు, లేనప్పుడు ఆయనతో సంబంధాలు కూడా ఏమవుతాయి, కట్ అయిపోద్ది కదా. ఈ మధ్య మనందరం ఏమవుతుందంటే దేవుని మన పేరుకే పెట్టుకొని రిమైనింగ్ మన యాక్టివిటీస్ అనేది మనం చేసుకుంటున్నాం. అంటే జనరల్గా మాట్లాడి నిజంగా అంత హానెస్ట్గా 100% 100% నీతిమంతులకి తెలియవు. మనలో కూడా ఎంతో కొంత డ్రాబ్యాక్ ఉన్నాయి. మనం కూడా ఏం చేస్తున్నా పడిపోతాం. బేసిక్గా అలా ఉంటే ఈ లోకం మీద మనకేమొస్తుందంటే ఆశపడుతుంది. కానీ నిజంగా నీతిని అనుసరించితే నీతిమంతులు నశించిపోతారట. వాక్యం చెప్తుంది కదా. ఇంకేమంటాడు, దుర్మార్గులై ఉండి చిరాయువులైన దుష్టులను దుర్మార్గులు అంటే చిరాయు అట. దుర్మార్గులు ఉంటే ఏమొస్తుందట, చిరకాలం అయితే బతుకుతారా? అవునండి, దుర్మార్గులు ఎక్కువ మంది ఉన్నారు. వాళ్ళే పాలన చేస్తున్నారు, వాళ్ళే ఏలుతున్నారు. అంటే పేద రోద సాదా జనం అంతా కూడా ఈ దుర్మార్గులు చేతి కింద ఏమైపోతుంది, నలిగిపోతున్నారా లేదా? నలిగిపోతున్నారు. నిజంగా చెప్పాలంటే దేశంలోని ఏ ఎలక్షన్ జరిగినా అప్పుడు ఒక టెర్రర్ అటాక్ జరుగుతుంది. నాయకులు ఎలా అంటే మీరు అర్థం చేసుకోవాలి. అంటే మొన్నే ఢిల్లీలో ఒక బ్లాస్ట్ జరిగింది. ఎందుకు జరిగింది? ఎలక్షన్ టైంలో మాత్రం బ్లాస్టింగ్ జరుగుతుంది. అంటే నాయకులు ఎలా ఉన్నారు మీరు ఆలోచించండి. అంటే దుర్మార్గులే వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళే అందలను ఎక్కుతున్నారు. నీతిగా ఉన్న పేద తర్వాత ఏమవుతున్నారంటే అవి చాలా కష్టాలు పడుతున్నారు. పైగా వాళ్ళ జీవితాలు హరించిపోతున్నాయి. అంటే పేద సాధ నీతిగా ఉంటారని చాలా వరకు. అలాంటి వారు ఏం చేస్తున్నారంటేనండి, ఆసుపత్రికి వెళ్ళి వాళ్ళ ప్రాణాలు గ్యారంటీ లేదు. ఈ మాయ చేసి డబ్బు సంపాదించుకుని అందరూ వాళ్ళకి ఏ రోగం వచ్చినా ఇక్కడ కాకపోతే అమెరికా కాకపోతే వేరే దేశంకి వెళ్తున్నారు. అంటే దుర్మార్గులుగా ఉన్నవారు లోకాన్ని ఏలుతున్నారు కాబట్టి వాళ్ళకి ఎక్కువ కాలం ఉంటుందని మనం అనుకుంటాం. నిజానికి ఎక్కువ కాలం ఆయుష్ ఉంటుందా? దుర్మార్గులకి ఎక్కువ ఆయా? అవునండి. అసలు దుర్మార్గులు ఎందుకు దేవుడు అంతకాలం ఉంచుతున్నాడు? వెంటనే శిక్ష రేపకుండా వారి మీదకి తుఫాను వల్లే వారి మీదకి ఉపద్రవం రావడం అరుదట. తుఫానికి పొట్టిగిరిపోనట్టు వాళ్ళు కొట్టుకుపోవడం అరుదు అంటున్నాడు. భక్తి శూన్యుల దీపము ఆరిపోయబట్టి అరుదట. వాళ్ళు ఎందుకు ఎక్కువ కాలం ఉంచుతున్నారు దేవుడు? నీతిమంతులైన వారు ఎందుకు నీతి నుంచి త్వరగా ఎందుకు నశించిపోతున్నారు? ఈ విషయం మనం తెలుసుకుంటే ఈ లోకంలో వెంబడి వెళ్తూ లోకాన్ని సంపాదించుకుంటున్న వారికి మనకి కాస్త వేరియేషన్ అయితే వస్తుంది. ఖచ్చితంగా దేవుని దగ్గర అవుతాం. దేవుని ఉద్దేశం జరిగించడానికి అయితే మనం ఇప్పుడు కూడా సిద్ధపడతాం. అసలు వాళ్ళు ఎందుకు అంతకాలం బతుకుతున్నారు?
ఎందుకు బతుకుతున్నారు చెప్పండి? దేవుడు ప్రతిదానికి ఒక సమయం ఇచ్చాడట. దేవుడు ప్రతిదానికి సమయం ఇచ్చాడు. ఆ సమయం ప్రకారం ఏం చేశాడట దేవుడు? ఊరుకున్నాడు. 3:11 3:15 చూద్దాం. ఇదే ప్రసంగి గ్రంథం నుంచి 3:11 అమ్మా. ప్రసంగి గ్రంథం 3:11. దేని కాలమందు అది చక్కగా ఉన్నట్లు ఆయన సమస్తమును నియమించున్నాడు. ఆయన శాశ్వత కాలజ్ఞానం నరు హృదయం మంది ఉంచున్నాడు. అంటే దేని కాలమందు జరగాలని చెప్పి దేవుడు ఏం చేశాడట? ఉంచేశాడు. ఇప్పుడు ఆ కాలం ఏంటి, అది ఎలా జరుగుతుంది అంటే 8వ అధ్యాయం 11-12 వచనం చూస్తే మనకి ఇంకొంచెం క్లారిటీ వస్తుంది. అసలు పాపులుగా ఉన్నవారు ఎందుకు ఎక్కువ కాలం పోతున్నారు? నీతిగా న్యాయంగా ఉన్నవాళ్ళు ఎందుకు త్వరగా చచ్చిపోతున్నారు? ఇది ఈ పాయింట్ వినండి. ఇక్కడ దుష్క్రియకు తగిన శిక్ష. దుష్క్రియ అంటే చెడ్డ పని, దుర్మార్గం పని, అన్యాయ పని, మోసం చేసే పని, అంతేనా? అలాంటి పనులు చేసేవారికి ఏమవుతుందంటే దుష్క్రియకు తగిన శిక్ష శీఘ్రముగా కలగపోవటం చూచి మనుషులు భయము విడిచి. ఏ భయం విడిచి? ఇప్పుడు దొంగతనం చేసినండి, ఒక దొంగతనం చేసినప్పుడు వెంటనే దొరికే ఫుల్ కుమ్మేసాడు అనుకోండి, పోలీసులు రెండోసారి చేస్తాడా? ఆ చేసిన దొంగతనంలో కూడా వాళ్ళకి కమిషన్ ఇస్తే ఎలా ఉంటుంది పర్సంటేజ్? మీకు అర్థమవుతుంది. ఇప్పుడు జరిగేది అదే. ఈ చిన్న దొంగతనంలో మొదలుకొని పెద్ద పెద్ద స్కాములు, కోట్లాది రూపాయల స్కాములు జరుగుతున్నాయి దేశంలో. నాయకులే చేస్తున్నారు, ఈ అధికారులే చేస్తున్నారు. ఇందులోని పోలీసుల అవినీతి పాత్ర, పోలీస్ శాఖల అవినీతి చేసేవాళ్ళు కూడా ఉన్నారు. అవునా? ప్రతి దాంట్లో అవినీతి చేసేవాళ్ళు వాళ్ళందరూ చేయలేకుండా అవుతుంది ఇన్ని స్కామ్లో. ఈ దొంగకి సరైన శిక్ష పడట్లేదు. అలా అని చెప్పి ఆ పైన వాళ్ళకి సరైన శిక్ష పడకుండా చూసి వాళ్ళు ఏం చేస్తున్నారు? దుష్క్రియకు తగిన శిక్ష వేగంగా శీఘ్రంగా వెంటనే దేవుడు మొత్తేసాడు అనుకోండి. దొంగతనం చేసిన వెంటనే వేసేసాడు అనుకోండి, వ్యభిచారం చేసిన వెంటనే వేసేసాడు అనుకోండి, మరొకరిని చంపడానికి వెళ్ళినప్పుడు వెంటనే వేసేసాడు అనుకోండి, మరొకరి మీద నోరు జారినప్పుడు వెంటనే ఆ నోరు మీద కొట్టేశాడు అనుకోండి, ఎవరైనా మాట్లాడతారు? ఏమైనా చేస్తారా? చేయాలి. దుష్క్రియకు తగిన శిక్ష వెంటనే జరగకపోవడం చూసి మనుషులు భయం విడిచి ఏం చేశారట? ఇప్పుడు ఎవరికి భయం లేదండి. చట్టం అన్నా భయం లేదు, మొదట దేవుడన్నా భయం లేదు, తల్లిదండ్రులన్నా భయం లేదు, పిల్లలకి భయం లేదు. మనకు మాత్రం భయం ఉందండి. మనకు చట్టం అన్నా భయం లేదు, అంటే దేవుడన్నా భయం లేదు, పిల్లలకి తల్లిదండ్రులన్నా భయం లేదు, చట్టం అన్నా భయం, ఎవరి భయం లేదు. అసలు జనాలకు భయమే లేదు అంటారు కదా. భయం లేని కోడట ఎక్కడో గుడ్డెట్టిందట. ఆ టైపులో జనాలందరూ భయం లేక ఉన్నారట. అందువల్ల ఏమవుతున్నారట? భయం లేకపోవడం చూస్తే ఏమవుతుంది? సమాజం చెడిపోతలేదా? ఆ టైంలోని ఈ దుర్మార్గ క్రియల వల్ల నీతిగా ఉండేవాడు దొరికిపోతాడు, వాడు చచ్చిపోతాడు త్వరగా. ఇప్పుడు డబ్బుల కోసం రోడ్డు మీద అటకాయించి ఏం చేస్తున్నాడు? దొంగలో డబ్బులు ఇవ్వమంట లేదు, పొడి చేస్తాడు. మీకు అర్థమవుతుందా? న్యాయంగా బతికేవాడు చేస్తున్నాడు, అన్యాయంగా బతికాడేమో ఆడికి శిక్ష కలపడం చూసి ఇంకా హ్యాపీగా ఉన్నాడు. అయితే ఎందుకు ఇలా జరుగుతుంది? ఇక్కడ ఏమంటారు చూడండి, భక్తిహీనులు దుష్క్రియకు తగిన శిక్ష శీఘ్రముగా కలపడం చూసి మనుషులు భయం విడిచి హృదయపూర్వకంగా దుష్క్రియలు చేదురు, పాపాత్మను 100 మార్లు దుష్కార్యము చేసి దీర్ఘాయుష్మంతులైనను అంటాడు. అంటే పాపాత్మలు ఏమవుతారట? వాళ్ళు దీర్ఘాయుష్మంతులు అయిపోతారట. మనకి ద్వితీయోపదేశకాండలో చెప్తాడు దేవుడు, నీ తండ్రిని నేను తల్లిని దూషించేవాడు దీపం కారు చేయట్లు ఆరిపోంటాడు. నిజంగా ఆరిపేస్తే ఎంత బాగుండండి. తల్లిని తండ్రిని వృద్ధాశ్రమలు పెట్టేసేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు, అంతేనా? చాలా బాధ పెట్టారు. ఎందుకు వాళ్ళకి రావట్లేదు శిక్ష? అది ఆలోచించండి. దేవుడు వీటన్నిటికీ ఒక టైం పెట్టాడండి, సమయం ఇస్తున్నాడు. ఆ సమయమే ప్రతిదానికి సమయం కలుగుతున్నాడు. అందువలన వీళ్ళు ఎక్కువ కాలం బతుకుతున్నారంటే అంటాడు కదా. 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం చూడండి ఒకసారి. దేవుడు ఎందుకు అలా వదిలేశాడంటే, పేతురు గారు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం చూద్దాము మనందరం కూడా. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానము గురించి ఆలస్యము చేయవాడు కాడు కానీ ఎవరు నశించిపోకూడదు. అంటే దుర్మార్గాలు చేసేవారు, మోసాలు చేసేవారు ఎందుకు ఎక్కువ కాలం బతుకుతున్నారంటే దేవుడు వారిని నశించిపోకూడదని ఒక టైం ఇచ్చాడు. కానీ ఎవరు నశించిపోకూడదని అందరూ మారు మనసు కలిగి అందరూ మారు మనసు పొందవాలని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడు అన్నాడు. అంటే దేవుడు ఎవరూ నశించిపోకూడదని అనుకున్నాడు. ఆయన్ని దేవుడు ఎవరైనా అనుకునేవారిని కూడా దేవుడు విడిచిపెడుతున్నాడు. యోబు గ్రంథం 21వ అధ్యాయంలో ఆ మాట మీకు చూపించడం మర్చిపోయాను కదా. చూడండి 14వ వచనం ఎలా ఉంటుంది చూడండి. యోబు గ్రంథం 21వ అధ్యాయంలో 14-15 వచనంలో మనం చూద్దాం. అంటే అలాంటి వారికి కూడా దేవుడు ఏం చేసిందంటే ఇంకా టైం ఇచ్చాడు. యోబు గ్రంథం 21 14-15 వచనంలో వారిని మార్గముల గురించి జ్ఞానం మాకు అక్కర్లేదు. అంటే దేవుడి గురించి చెప్పడానికి వెళ్తే అంటారు కదా, మాకు చెప్పకండి అంటారు కదా. అదే వారు అంటే వారు మనతో అన్నారంటే నేరుగా ఎవరితో అంటున్నారు లెక్క ఇది?
దేవుడితోనే, వారు నీ మార్గం గురించి జ్ఞానం మాకు అక్కర్లేదు, నీవు మమ్మల్ని విడిచిపోమ్మని దేవునితో చెప్పుడు. బాబు సువార్త చేయడానికి వస్తుంది, మాకు చెప్పకండి వెళ్ళిపోని అంటారు కదా, అదే అనమాట ఇది. దేవునితో విడిచిపోమ్మని చెప్తారట. ఇంకేమంటారు, మేము ఆయన సేవించుటకు సర్వశక్తుడు వాడేవాడు, మేము ఆయన్ని ఆరాధించడానికి ఆయన ఎవడు, అసలు సర్వశక్తుడు ఎవరు మాకు తెలియదు, ఆయన ఎవరో. ఇంకేమంటారట, మేము ఆయన గురించి ప్రార్థన చేయచేత మాకేం లాభం కలుగును అని వారు మాకేమి లాభం కలుగును, వారి క్షేమస్థితి వారి చేతిలో లేదు, భక్తిహీనుల యోచనకు దూరముగా ఉండను గాక. అంటే వాళ్ళు అలా మాట్లాడుకుంటారండి, ఇలా అలా మాట్లాడుకుంటున్నారు. కానీ దేవుడు అంటాడు, నాయన మీరు ఎవరు చచ్చిపోకూడదంటారా నాయన, నేనేం చేస్తాను దీర్ఘశాంతంతో అంటాడు. అంతటి కదా మత్తయి సువార్త 5:8 ఆయన నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను తన ఎండని వర్షాన్ని సమానంగా అయితే కురిపిస్తున్నాడు. అంటే అవకాశాలు ఇస్తున్నాడు. ఈ అవకాశాన్ని మనుషులు భయం విడిచి హృదయపూర్వకంగా దుష్క్రియలు చేస్తుంటే దేవుడు ఎంతకాలం చూస్తాడు, ఒక టైం వరకు చూస్తాడమ్మా. మార్పు పొందాలి, మారాలని కదా ఆలోచన. ఏమండి ఈ చూడండి, ఇదే అధ్యాయంలో మనం 30 చూద్దాం, 21:30 దాని కన్క్లూజన్ చూద్దాం. యోబు గారు యోబు స్నేహితులకి ఇస్తున్న ప్రత్యుత్తరంలో చూడండి, ప్రత్యుత్తరంలో అవి ఏవనగా, దుర్జనులు ఆపత్కాలమందు కాపాడబడు వరకు ఉగ్రత దినమందు వారు తోడుకొని పోబడుదురు. అంటే వాళ్ళు ఎంతవరకు ఉంటారట, ఓ టైం పెట్టాడు. ఏమంటాడు పేతురు పత్రిక ప్రకారంగా, ఏమంటే ఎవరునూ నశించవాలని ఇచ్చేంపక అందరూ మారు మనసు పొందాలని కోరుచు మీ ఏళ్ళ ఒక టైం స్టాటిస్టికల్ టైం ఇచ్చాడు కదా. అంటే ఆ సమయంలో మారు మనసు పొందాలని అయితే ఇచ్చాడు. కానీ ఈరోజు వాళ్ళు మారు మనసు పొందుతున్నారంటే లేదు, మరింతగా భయం విడిచి ఉద్దేశపూర్వకంగా దుష్కార్యం అయితే చేస్తున్నారు, హృదయపూర్వకంగా దుష్క్రియలు చేస్తున్నారు. ఈ దుష్క్రియలు చేసేవాళ్ళు ఎక్కువ కాలం ఉంటే ఉండొచ్చు, ఎక్కువ కాలం బ్రతికితే బతకొచ్చు. సరే వాళ్ళు దుర్మార్గులు ఎక్కువ కాలం బతికారు. మరి నీతిమంతులు ఏం చేశారు, వాళ్ళు ఎందుకు త్వరగా చచ్చిపోవాలి? ఇప్పుడు పాపులకి దేవుడు టైం ఇచ్చాడు కాబట్టి వాళ్ళు అంతవరకు వెళ్ళట్లేదు అంటే, మరి నీతిమంతులు ఎందుకు చచ్చిపోవాలి త్వరగా? నీతిని అనుసరించి నశించిపోయి నీతిమంతులు కలరు, దుర్మార్గు పనులు చేస్తూ చిరాయులుగా పాపులు కలరు అన్నాడు కదా. నీతిమంతులు ఎందుకు త్వరగా చచ్చిపోవాలి? నిజంగా మీరు మన నీతిమంతులు అయితే ఈ లోకంలో జరుగుతున్న అన్యాయాలు, అక్రమాలు, ఘోరాలు, నేరాలు చూసి ఇంకా ఉండాలనుకుంటారు, చచ్చిపోయి దేవుడి దగ్గరికి వెళ్ళాలనుకుంటారు. ఆలోచించండి, మనం ఏమనుకుంటాం, దేవుడి దగ్గరికి నిజంగా దేవుడికి మీరు ఎంత సన్నిహితంగా ఉంటే మీరు అంత త్వరగా దేవుడి దగ్గరికి వెళ్ళాలనుకుంటారు. మీకు హృదయపూర్వకంగా దేవుని వేడుకుంటే, హృదయానుసారంగా మీరు దేవుని వెళ్తే ఈ లోకము ఇక్కడ ఏం నచ్చవు, మనకి ఏం నచ్చదు. ఆయన కోణంలో చూస్తుంటే ఇక్కడ జరిగేవన్నీ కూడా అన్యాయాలు, అక్రమాలు, పాపాలే కదమ్మా, ఎవరికి నచ్చదు. దేవుడి దగ్గరికి వెళ్ళిపోవాలనిపిస్తుంది. దేవుడు కూడా అందుకే ఏం చేస్తుంది తెలుసా, 57 యెషయా గ్రంథం నుంచి 1 యెషయా గ్రంథం నుంచి 57 అధ్యాయం 1 చూద్దాం. 57 యెషయా గ్రంథం నుంచి 1 నీతిమంతులు నశించుడు చూచి ఎవ్వరు దాన్ని మనసున పెట్టరు. ఈ పాయింట్ అంటలేదు. భక్తులైన వారు ఏమవుతున్నారట, తీసుకెళ్ళిపోతున్నారట. ఏంటి ఎవరు తీసుకెళ్ళారు చెప్పండి? ఇప్పుడు మొన్న మనం ఆంధ్రాకి ఒక తుఫాన్ వచ్చింది. ఏ తుఫాన్ అది? మోందా తుఫాన్ వచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆయా జిల్లాల్లో ఏ జిల్లాల్లో ఎఫెక్ట్ అవుతుందో ఆయా జిల్లాల్లో ఉన్న ప్రజలని, ముఖ్యంగా ఏ తీర ప్రాంతంలో అది తుఫాను దాడుతుందో ఆ తీర ప్రాంత ప్రజలను సురక్షితంగా చోటు తీసుకెళ్ళారు కదా, సురక్షితమైన షెల్టర్ని చోటు తీసుకెళ్ళారు. ఎందుకంటే ఆ గాలుల తీవ్రతకి ఇల్లు కూలిపోతాయి, ఆ గాలుల తీవ్రతకి మనుషులు చచ్చిపోతారు, అపారమైన నష్టం జరుగుతుంది. అందుకని ముందు ఏం చేసిన వాళ్ళందరినీ ఆ ప్రమాదం నుంచి తప్పించి తీసుకెళ్ళిపోతుంటారు లేదా? నీకు అర్థమైందా పాయింట్ అది? అదే రీతిగా దేవుడు కూడా ఈ ప్రమాదం నుంచి తన ప్రజలు ఎవరో చిక్కుపోకూడదు ముందు ఏం చేస్తున్నాడట, సురక్షితంగా దేవుడు తన చెంతకైతే అది దేవుడు నీతిమంతులు ఎందుకు త్వరగా తీసుకెళ్ళిపోతున్నారు? పాపికి చిరాయం ఎందుకు, నీతిమంతుడికి అల్పాయం ఎందుకంటే ఆ నీతిమంతుడికి 60-70 ఏళ్ళు లేకపోయినా పర్లేదు, 30-40 ఏళ్ళు అయినా సరే ఆయన ఎందుకు వెళ్ళిపోతాడంటే ఇంక ఈ లోకంలో కాదు, నువ్వు అక్కడికి వచ్చేది నువ్వు సురక్షితంగా అంటే చెప్పి దేవుడైతే తీసుకెళ్ళిపోతున్నారు. అదే నీతిమంతులను చనిపోవుట, నశించుట ఎవరూను దాన్ని మనసును పెట్టరు. ప్రసంగి చెప్పినట్టుగా నీతిని అనుసరించి నశించిపోయి నీతిమంతులు కలరని కదా. ఈ నశించిపోవడంలో కారణం ఏంటంటే, వాళ్ళు త్వరగా వెళ్ళిపోవడం కారణం ఏంటంటే
ఇక్కడ జరుగుతున్న అన్యాయాలు ఇంక వాళ్ళు పాలు పంపులు పోకూడదు, ఎందుకంటే మైండ్ డైవర్ట్ అయిపోతుంది. ఆసప్పుడు డైవర్ట్ అయింది. యోబు గారిని ఏమో వాళ్ళు కన్విన్స్ చేయడానికి ట్రై చేసి, నువ్వు ఏదో తప్పు చేసావు అందుకే నీ శిక్ష వచ్చిందన్న. లేదు నాయన, నీతిమంతులకు కష్టాలు రావడం కాదు, అసలు పాపులే చాలా హ్యాపీగా ఉన్నారు రా బాబు అంటున్నాడు. ఎవరు? యోబు గారు. మీకు అర్థమవుతుందా? సో ఈ రెండు సందర్భాలు మనం విన్నాం కదా, మీకు ఎలా అనిపిస్తుంది? నీతిమంతులుగా చనిపోవడం, త్వరగా చనిపోవడంలో దేవుడి న్యాయం ఉందా, అన్యాయం చేయడం ఉందా? పాపులకి ఎక్కువ కాలం వదిలిన దేవుడి న్యాయం ఉందా, లేకపోతే వాళ్ళ మీద ఎక్కువైన ప్రేమ ఉందా? మీరేమనుకుంటున్నారు? ఆలోచించండి, చెప్పండి, మీరేమనుకుంటున్నారు? అమ్మా మళ్ళీ చెప్పండి. నీతిమంతులు ప్రేమ చూపిస్తున్న రిఫరెన్స్ చెప్పాం, ఓకే. నేను చెప్పిన పాయింట్ ఏంటి చెప్పండి అమ్మా. కాకిలా కలకాలం బతకడం కంటే హంసలాగా 6 నెలలు బతకడం మంచిదని. ఎస్, వాళ్ళ లైఫ్ అక్కడ లైఫ్, కాకి లైఫ్కి హంస లైఫ్ డిఫరెన్సెస్. కాకి అంటే ప్రతి అశుద్ధం నేను హంస అవుతుంది కదా, రైట్. ఒక పరిశుద్ధమైన జీవితం, కొద్ది కాలమైన గౌరవంగా అందరికీ ఇష్టపడే విధంగా ఉంటుందని అర్థం, రైట్. మంచిదమ్మా. అయితే నేను కొంచెం ముందుకు వెళ్తాను. ఇందులో నీతిమంతులు నశించడం ఎవరనో మనసును పెట్టరు, భక్తులైన వారు తీసుకుని కీడు చూడకుండా, ఆ పదం చూడండి, ఆ పదానికి కిందలైన కీడు చూడకుండా నీతిమంతులు కొనుక్కోబడుచున్నారని ఎవ్వరికి తెలియదు. ఎవ్వరికి అంటే కీడు చూడకుండా అయితే వెళ్ళిపోతున్నారు. ఈ లోకంలో మనం ఇప్పుడు చాలా కీడులు చూస్తాం లేదా? నిజం చెప్పాలంటేనండి, మనం ఎంతకాలం ఉంటే అన్ని కీడులు చూసే అవకాశం ఉంది. అన్ని తుఫాన్లు, అన్ని భూకంపాలు, అన్ని ప్రమాదాలు, అన్ని రకాల చెడు వార్తలు వినే ప్రమాదం ఉంది. ముందు వెళ్ళిపోతే ఏ ఉండదు. కాకపోతే మనం మనుషుల మీద ప్రేమలు పెంచుకొని, అయ్యో వాళ్ళ జీవితాలు సెటిల్ చేసేయాలి, నేను వృద్ధాప్యం వచ్చినా బాగుండు అనుకుంటాం. ఏదో దేవుడి పని చేయడం కోసం ఇంకొంత ఆయుష్ ఉన్నా బాగునుకుంటాం. పని చేయమో, దేవుడి కోసం బ్రతకడం లేదు. కానీ నిజం చెప్పాలంటే మనకి భక్తి బాగున్నప్పుడు వెళ్ళిపోవడం బెస్ట్ అని దేవుడి స్తోత్రం. లేదంటే మనం ఏమవుతుంది, నెమ్మదిగా పాడైపోయే అవకాశం అయితే చాలా ఉంది కదా. నీతిమంతులైన వారు కీడు చూడకుండా కొనుక్కోబడుతున్నారట అని ఎవరికి తెలియదు. వారు విశ్రాంతిలే సరాసరిగా అయితే వెళ్తారు. నిజంగా వాళ్ళు వెళ్ళడం కూడా, వాళ్ళు వెళ్ళేటప్పుడు కూడా దేవుడు ఒక గ్రాండ్ వెల్కమ్ చెప్తాడు వాళ్ళకి. నీ కీర్తన 116:15 మీకు తెలుసు కదా, ఒకసారి చూసే మనం ఖండించేద్దండి. కీర్తన గ్రంథం 116:15, కీర్తన గ్రంథం 116:15 చూద్దాం. కీర్తన గ్రంథం 116:15లో ఈ వాక్య భాగాన్ని కూడా చూద్దాం మనం. కీర్తన గ్రంథం 116, యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి మిగులు విలువ గలది. యెహోవా భక్తుల మరణం అట. ఎవరు భక్తులు ఏంటండి? భక్తిహీనులు దీర్ఘాయులు ఉండడం కంటే భూమి మీద, అదే కలకాలం జీవించడం కంటే దేవుని కోసం కొంతకాలం బ్రతికి అంశలాగా వెళ్ళిపోతుంది, దానికి వాల్యూ కదా. ఏమంటాడు? యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి మిగుల విలువ గలది. నిజంగా విలువ గలది అయితే ఈ లోకాన్ని మీరు ఆశించకండి. మీరు చచ్చిపోతే మన చావు దేవుడు చాలా ఘనంగా మనకు వెల్కమ్ చెప్పేలా ఉండాలనుకుంటే ఈ లోకాన్ని చూడకండి, లోకస్తుల్లాగా ఆలోచించకండి, లోకస్తుల్లాగా మనం కూడా పోలి జీవించకండి, లోకస్తులకు ఉన్నాయని చెప్పి అసూయపడకండి. లోకస్తుల్లాగా మీరు ఏంటంటే దేనికోసం కూడా చింతించకండి. మనకి చాలా సమస్యలు ఉండొచ్చు, చాలా ఇబ్బందులు ఉండొచ్చు, ఓకే, నో ప్రాబ్లం. కానీ దేవుడు మినిమం మనకి ఇస్తాడు. దేవుడు మనకు మినిమం అయితే ఇస్తాడు. దేవుడు ఖచ్చితంగా మనకు సాటిస్ఫై చేస్తాడు. నిజం చెప్పాలంటే అండి, బైబిల్లో మా వాక్యం ఉంటుందండి. ఏముంటుందంటే ప్రకటన గ్రంథంలో సహదాసు లెక్క పూర్తయినంత వరకు ఇంకొంచెం కాలం విశ్రమించాలంటాడు. నిజంగా ఆ లెక్క మన దగ్గర అక్కడ నైజీరియాలో కంప్లీట్ అవుతుందండి. నైజీరియాలో నుండి సంవత్సరానికి 3,000 మంది క్రైస్తులు చంపేశారట. ఎంత దారుణం కదా. మన దగ్గర అలా వస్తే ఎలా ఉండగలం ఏమైనా, వెంటనే మారిపోతాం కదా. కానీ నిలబడండి. దేవుడి కోసం బ్రతికితే ఎలా బ్రతకాలంటే పౌలు అంటాడు ఫిలిప్పీ పత్రిక 1:21లో, ఏమంటే తెలుసని, బ్రతుకుడు క్రీస్తే, చావైతే నాకు లాభం. అంటే ఈ లోకంలో ఎక్కువ కాలం బ్రతకాలనుకోకండి. ఉన్నంత కాలమైన క్రీస్తు దేశంలో 33.5 బ్రతికారు. 33.5 సంవత్సరాల జీవిత కాలంలో ఆయన చేయవలసింది అంతా చేసి ఏం చేశాడు? దేవుడి దగ్గరికి అయితే వెళ్ళిపోయాడు. ఈ లోకంలో దుర్మార్గంగా బ్రతికే వాళ్ళ, పాపంతో ఉన్న వాళ్ళందరినీ విడుదల చేయడానికి వీళ్ళంత ట్రై చేసి ఏం చేశాడు? ఆయన పరలోకం వెళ్ళడానికే ప్రయత్నించాడు. కాబట్టి మనం ఈ లోకంలో ఏం చేయాలండి? ఎక్కువ కాలం బ్రతికేద్దాం అనుకోవడం ఉపయోగమా, లేకపోతే కొద్ది కాలమైన మనకి ఇవ్వబడిన కాలం, క్వాలిటీ ఆఫ్ లైఫ్ అంటారు కదా. క్వాలిటీ ఆఫ్ లైఫ్ అంటే ఏంటంటే మనం మంచి ఆహార పదార్థాలు తినడం, ఉన్నతకాల సుఖంగా ఉండడం, ఇది కాదండి. నీతిగా, న్యాయంగా, దేవుని ఆలోచన ప్రకారంగా ఉండడం,
దేవుని ఉద్దేశాలు జరిగించే చెంతకి వెళ్ళటం. మనం ఏం కావాలో ఆలోచించండి. నిజంగా చెప్పాలంటే ఆ దేవుని కొరకు చావే చాలా ఉత్తమమైనది. బ్రతికితే నీతిగా బతుకుతాం, చచ్చిపోతే దేవుడి దృష్టికి ఘనంగా ఉంటుంది. కానీ లోకం అంటున్నట్టుగా ఏదో పాటు పాపం కూడా చేస్తే ఎక్కువ కాలం బ్రతుకుతుంది అనుకోకండి. ఎక్కువ కాలం బ్రతికిన ఈ లోకం ఏముందండి? ఆయాసము, దుఃఖమే. నిజం చెప్పాలంటే ఎక్కువ కాలం బ్రతికినందుకు తను ప్రతిరోజు హింస పెట్టుకున్నాడు, బాధపడ్డాడు, తన మనసు నొప్పించుకుందట. ఎవరు? ఆ సొదొమ గొమొర్రా ప్రాంతంలో ఉన్నప్పుడు దినదినము తన మనసుని ఏం చేశాడట? నొప్పించుకున్నాడు. నొచ్చుకుంది. నిజంగా చెప్పాలంటే బాధపడతాడు. నిజంగా మన లోకంలో జరుగుతున్న అన్యాయాలు, మోసపు క్రియలు, చెడ్డ క్రియలు అని చూస్తున్నా మనకి ఏమాలి? నొచ్చుకోవాలి. మీకు ఆ ఫీల్ కలుగుతుందా? కలిగితే మన నీతిలో ఉన్నట్టే. లోతు నీతి గల తన మనసునైతే నొచ్చిందట. అది పేదరు బదులు చెప్తున్నమాట. దినదినం తన మనసునైతే నొప్పించుకుని వచ్చినట్టు లోతు గారు. ఆలోచించండి. అంటే ఈ పాయింట్ మనకి నిజంగా మన నీతిమంతులుకుంటే ఈ లోకము దాని హంగు ఆర్భాటాలు వాటి వైపు అయితే చూడకండి. ఆ రోజుల్లో యోబు గారికి ఆ కౌంటర్ వేయడం బట్టి యోబు చెప్తున్నాడు. కానీ ఆసాబు గారు నిజంగా ఒక దేవుని సేవ చేస్తున్న వ్యక్తి, కీర్తనకారుడు కదా, ఉండి ఆయన ఆలోచించాడంటే ఆయన ప్రశ్నకి సమాధానం దొరికిందంటారా లేదంటారా? నిజంగా చెప్పాలంటే మనకి ఎందుకు తక్కువ కాలం అంటే భక్తులైన వారు కీడు చూడకూడదనే నీలిపోతుందట. నిజంగా ఇంకా బాగా ఆలోచిస్తే దేవుడు అంటాడు, భక్తులైన వారు ఈ లోకంలో ఉండకుండా చావైతే దేవుని కోసం లాభం అనుకునే స్థితికి వెళ్ళిపోతుందన్నమాట. ఎక్కువ కాలం బ్రతకాలని మైండ్ ఉండదు. ఇక్కడ ఉన్నంతకాలం దేవునికి దూరం కావాలని కూడా అనుకోరు. మనం ఇది ఏం చేస్తున్నాం? దేవునికి దూరం అవుతున్న కొలది ఎక్కువ కాలం బ్రతకాలనుకుంటాం. మన లైఫ్ స్టైల్ ఎలా ఉందంటే దేవునికి దూరంగా ఉంటాం, ఎక్కువ కాలం బ్రతకాలనుకుంటాం. ఎక్కువ కాలం బ్రతకడం ఇంపార్టెంటా, దేవుడికి దగ్గరగా ఉండడం ఇంపార్టెంటా? ఏం కావాలో మీరు ఆలోచించండి. అంటే పాపికి చిరాయి ఇవ్వడంలో దేవుడు అర్థం ఏంటంటే వారి మీదకి దుష్క్రియకు తగిన శిక్ష వెంటనే రాకపోవడం కారణం అంటే ఆలోచించేస్తాను అన్నాడు. కానీ యాక్చువల్ శిక్షించినని మాత్రం అయితే అన్నాడా? శిక్షించని అనలేదు, ఆలోచించేస్తాను అన్నాడు. నశించిపోకూడదు, వాళ్ళకు టైం ఇవ్వాలి. వాళ్ళ టైం వరకు కొన్ని ఎలాగా చచ్చాక నరకానికి వెళ్ళిపోతారు కదా, అక్కడ బాధపడ్డా కానీ ఇక్కడైనా కొంతకాలం ఎంజాయ్ చేయాలి కదా. 60, 70, 80 ఏళ్ళ జీవితం పెద్ద జీవితం ఏంటంటే చనిపోయిన ఆత్మ జీవితం పోల్చుకుంటే ఆ జీవితంలో ఎలా వాళ్ళ సుఖం ఉండదు. కానీ ఎక్కడైనా ఉండని అని దేవుడు తెలిసి మారుతారు కదని ఛాన్స్ ఇచ్చాడు. అంటే శిక్ష వెంటనే కలగట్లేదు, కానీ శిక్ష అయితే మాత్రం, తీర్పు అయితే మాత్రం పక్కా, అందులో నో డౌట్ కదా. కాబట్టి నీతిమంతుడిగా బ్రతకడం ఈ లోకంలో అవసరతను మనం గుర్తిరగాలి. ఈ లోక సుఖ సౌఖ్యాలు, అంగు ఆర్భాటాలు, ధన సమృద్ధి ఇది కాదు ఇంపార్టెంట్. న్యాయంగా బ్రతకడం, నీతిగా బ్రతకడం, దేవునికి ఇష్టంగా బ్రతకడం, దేవుడితో నిత్యము సేవ చేయడం, ఇది మన జీవితానికి ఇట్స్ మోస్ట్ ఇంపార్టెంట్. ఆలోచిస్తున్నారా? ఇది మన జీవితంలో అత్యంత ప్రధానమైన సంగతి. ఈ సంగతిని మనం దృష్టి పెట్టుకుంటాం. దేవునికి దూరం అయ్యి ఎంతకాలం బ్రతికినా సరే చచ్చాక నరకానికి వెళ్ళిపోతుండే, అంతేనా? దేవుడు వారిని శిక్షించినని అనట్లేదు, శిక్షిస్తాడు కాకపోతే గ్యాప్ ఇచ్చాడు. కాబట్టి మనందరం ఏం చేయాలి? జాగ్రత్త పడదాం. నేను దేవుని దగ్గరగా ఉన్నానా లేదా? మనం కూడా ఇతరులాగా ఆలోచిస్తున్నాను అనుకోండి, నేను పెద్ద బంగ్లా కట్టేసుకోవాలి, నేను మంచి కార్లు కొనేసుకోవాలి, నేను ఎక్కువ పోగేసుకోవాలని అనుకుంటే దేవునితో సహవాసం కాస్త దూరం అయిపోతున్నాం. చార్లెస్ స్పర్జన్ అన్న మాట తెల్లవారు చేద్దాం ఒక స్టేటస్ ఏం చెబుతుంది, అదే దేవుడితో ఎంత సహవాసం ఉంటే ఆయనతో అంత బంధం బలపడుతుంది. లేదంటే మాత్రం దేవుడికి లేరు, మనకేం లేదు. ఇప్పుడు మన బంధం లోకంతో బలమైపోతుంది, కానీ దేవుడితో అయితే మన బంధం స్ట్రాంగ్గా లేదు. కాబట్టి యోబు గారిని మనం ఒకసారి జ్ఞాపం చేసుకుంటే యోబు గారు చెప్పిన దాంట్లోని వాస్తవం కనబడుతుంది. అల్పాయువైనా పర్లేదు, అద్భుతంగా జీవిద్దాం. ఈ భూమి మీద 100 తప్పులు చేసి కోట్ల సంవత్సరాలలో నరకంలో పడ్డం కంటే 60-70 ఏళ్ళు కాదు మనకి ఇచ్చిన లైఫ్ స్పాన్, జీవితకాలం అది ఎంతో నాకు తెలియదు, ఎవరి జీవితకాలం. ఆ కాలంలో దేవుడి కోసం ఉన్నతంగా బ్రతికి, పరిశుద్ధంగా బ్రతికి, కష్టాలు కన్నీళ్ళు మనకే వస్తాయి, నీతిమంతులకు వస్తాయి, పాపులు రా కదా, వాళ్ళకి ఏ ఆపద రాదు, నీతిమంతులకు వస్తాయట. ఆపదలు కూడా ఎవరికి వస్తాయి? యోబు గారి జీవితంలో యోబు గారికి వచ్చే ఆపదలు యోబు స్నేహితులకు వచ్చేటి రాలేదు కదా. నీతిమంతులకు ఆపదలు అనేకం కలిగినా దేవుడు వాటన్నిటి నుంచి ఆయన తప్పిస్తాడు. పాపులకైతే ఏ ఆపద రావటం అరుదట, కానీ వస్తే మాత్రం ఖచ్చితంగా చుట్టుపెట్టేస్తాడు. వస్తే ఖచ్చితంగా చుట్టుపెడతాడు, ఆ రావటం అరుదు. కానీ మనకు వచ్చిన దేవుడు ఏం చేస్తాడు? దాని నుంచి తప్పిస్తాడు. కాబట్టి నీతిమంతుడిగా నీకు ఆపదలు కలిగినా, బాధలు కలిగినా, ఇబ్బందులు కలిగినా దేవుని వైపు చూసి మనకున్న విశ్వాసాన్ని ఏం చేద్దని కాపాడుకోవడం కోసం పరుగు పందెంలో ముందుకెళ్దాం. లోకము దాని అంగు ఆర్భాటాల వైపు కాకుండా దేవుని వైపు మనసు పెట్టుకుని వెళ్దాం. అల్పాయువు అయినా పర్లేదు, అద్భుతంగా జీవిద్దాం, పరిశుద్ధంగా జీవిస్తాం, ప్రభు చిత్తాన్ని జరిగిద్దాం. అనంతకాలం జీవితం కోసం ఇప్పటి నుంచి మనం
ఏం చేద్దామండి? ఆశపడుతూ నిరీక్షణ పెట్టుకుంటూ ప్రేమ కలిగి ఈ సహించుకుందాం. ఈ లోకంలో జరుగుతున్న నిందలు, అవమానాలు, ఇక్కట్లు, ఆర్థిక కష్టాలు, ఏమండి, ఇల్లు లేకపోవడం కానీ, సరిగ్గా తిండి లేకపోవడం, బట్టలు లేకపోవడం, సరైన స్టాటస్ సమాజంలో లేకపోవడం, ఇవన్నీ మనం ఏం చేద్దాం? సో పెయిన్ అవన్నీ కానీ భరిద్దాం. భరిస్తే తర్వాత అద్భుతమైన జీవితం అయితే దేవుడు మనకైతే ఇప్పుడు ఆ జీవితాన్ని మనం అందరం సొంతం చేసుకోవాలని, అల్పాయువు అయినా పర్లేదు, దేవుడి చిత్తం అయితే ఇంకెక్కువ కాలం బతికితే మనం ఏం చేయాలి? ఆయన పౌలు గారు అంటారు కదా, నేను జీవించి నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండాలనుకుంటున్నాను, ఆయనను బలహీనులైన మీ కొరకు ఇంకొంతకాలం ఉండాలనుకుంటున్నా లేదు పౌలు గారు. మీరుంటే దేవుడు పని చేయాలి, మనం లేవంటే అర్థం మన పని అయిపోయింది, దేవుడి దగ్గరికి వెళ్ళిపోయిన అయితే అనుకోవాలి. అంతేగాని దేవుని విడిచిపెట్టి లోకం వైపు మాత్రం అయితే వెళ్ళకండమ్మా. దుర్మార్గ కార్యక్రమాలు, మోస కార్యక్రమాలు, అన్యాయ కార్యక్రమాలు, పాప కార్యక్రమాలు అయితే చేయకండమ్మా. దేవుడికి ఇష్టాన్ని బట్టి అయితే నడవండి. ఓకేనా? ప్రార్థన చేసుకుందాం. ఒకరు ప్రార్థించండి.